ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇక ఏదైతే ఎయిర్టెల్ కావచ్చు, జియో, బిఎస్ఎన్ఎల్ వాడుతున్న వారందరికీ సరికొత్త తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్స్ ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో సిమ్లు అనేది మనం వాడుతుంటాం. ప్రతిదీ కూడా అయితే రేట్లు అనేది పెరిగిపోతూ ఉన్నాయి కదా. అయితే ప్రస్తుతం భారతీయ మొబైల్ వినియోగదారులకు ఈ వారం నుంచి రీఛార్జ్ ధరలు అనేది మరోసారి పెరుగుతున్నాయి. అయితే ఇందులో రిలయన్స్ జియో ఉంది, భారతీయ ఎయిర్టెల్ ఉంది. అదేవిధంగా టారిఫ్ ధరలు పెంచేందుకు సిద్ధమై అంటే 20% అనేది ఇప్పుడు గతం కంటే ఇప్పుడు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అవన్నీ మన పైన భారం పడకుండా మనం ఏం చేయొచ్చు అంటే రీఛార్జ్ చేసుకోవాలనుకునే దానికి నిపుణులు కొన్ని టిప్స్ చెప్పారనమాట. తక్కువ ధరలకే లాంగ్ టర్మ్ ప్లాన్ ఎంచుకొని డేటాను ప్రయోజనాలు ఇప్పుడు లాక్ చేసుకోవడం చాలా ఉపయోగం అనమాట. ప్రతి నెల కూడా మారుస్తూ ఉంటారు, పెరుగుతూ ఉంటాయి కాబట్టి. అలా కాకుండా దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్ల కోసం భారీగా పెట్టుబడులు పెట్టడంతో కంపెనీలు తమ సగటు ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు. 2026 జూన్ నాటికి ధరలు పెరుగుదల పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయని చెప్పేసి విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు కాబట్టి. సో చాలామంది వినియోగదారులు పాత ధరలనే కొనసాగించడానికి ఇప్పుడు వార్షిక ప్లాన్ అది కొనసాగించడం చాలా బెనిఫిట్ అనమాట. సో పెరగక ముందుకే జియో, ఎయిర్టెల్ యాన్యువల్ ప్లాన్ అనేది ఉన్నాయన్నమాట. సో మీరు తప్పనిసరిగా రిలయన్స్ జియో వాడుతున్నట్లయితే 2999 ధరకు పాపులర్ ప్లాన్ వార్షిక ప్లాన్ ఉంది. ఇందులో ప్రతిరోజు డేటా అన్లిమిటెడ్ హై స్పీడ్ 5G యాక్సెస్ అయితే ఉంటుంది కాబట్టి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదికి పొడవునా పాత ధరకి సేవలు అయితే మనం పొందుకోవచ్చు. గేమర్స్, ఎక్కువ డేటా వారికి స్మార్ట్ ఫోన్ మూవ్ చేసి చెప్పుకోవచ్చు. ఇక కనెక్టివిటీ ఎప్పుడే మొత్తానికి ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారనమాట. అదేవిధంగా ఎయిర్టెల్ వాడుతున్న వారికి 3599 ధర ప్రీమియం వార్షిక ప్లాన్ ఆఫర్ చేస్తుంది. ఇందులో డిస్నీ హాట్‌స్టార్ ప్లస్ మొబైల్ సబ్స్క్రిప్షన్, డైలీ డేటా కూడా లభిస్తుంటుంది కాబట్టి వినియోగదారులకు ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇక కొత్త టారిఫ్ అమల్లోకి రాకముందే బెనిఫిట్స్ సొంతం చేసుకోండి. సో రిలయన్స్ జియో అనేది 2999 రూపాయలకు 365 డేస్ వరకు ఉంటుంది. అదేవిధంగా కాల్స్, అదేవిధంగా ఎస్ఎంఎస్లు ఉంటాయి కాబట్టి రీఛార్జ్. అదేవిధంగా డైలీ మనకు 2.5 GB డేటా వస్తుంది. అదేవిధంగా ఎయిర్టెల్ కూడా 3599 రూపీస్ కనుక 365 రోజులు 2 GB డేటా వస్తుంది డైలీ ఓటీటీ. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కూడా 2399 రూపాయలకు 395 రోజుల డేస్ 2 GB డేటా వస్తుందన్నమాట. సో ఇందులో వచ్చేసి జియో మరియు బిఎస్ఎన్ఎల్ చాలా తక్కువ ధరకు ఉంది. ఇక్కడ వచ్చేసి డేస్ కూడా ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. ఇలాంటివి ఓటీటీ బండిల్స్, 5G డేటా లభించే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ల కోసం మీరు చూసిన వారందరికీ సినిమాలు, వెబ్ సిరీస్లు ఇష్టపడే 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఓటీటీ ప్లాన్ పరిశీలించవచ్చు. ఇక జియో తన ప్లాన్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ అందిస్తుంది కాబట్టి అర్హత ఉన్న స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అన్లిమిటెడ్గా ఈ డేటాను కూడా లభిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదం కావాలనుకున్న వారికి సరసమైనటువంటి మంచి ముఖ్యంగా బెస్ట్ ప్లాన్ అని చెప్తున్నారు అనమాట. ఇక బడ్జెట్లో ప్లాన్ బిఎస్ఎన్ఎల్ సంబంధించి కూడా ఇప్పటికీ ఆప్షన్లు తీసుకొచ్చేది కాబట్టి. సో ఇక అంటే వార్షికంగా ఇంత అమౌంట్ పెట్టి చేసుకునేవారు తప్పనిసరిగా ఇలాంటివి పెట్టుకున్నట్లయితే ఎక్కువ ఒకేసారి రీఛార్జ్ అవుతుంది. అదేవిధంగా కంపెనీలు రేట్ పెంచినా కూడా ఇదే రేట్కి మనకు అయితే అమలు అవుతాయి కాబట్టి. సో ఈ ప్లాన్ అయితే ఒకసారి రీఛార్జ్ చేసుకోవాలనుకున్న వారు తప్పనిసరిగా ఇలాంటివి అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం